హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది ఏంటంటే, ఎర్ర బస్సు రాని చోటికి కూడా ఎయిర్ బస్సు వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరికీ తెలివి వచ్చింది అని చెప్పడం అయితే ఎంత దాన్ని దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఏంటంటే, నిజానికి ఎర్ర బస్సు రాని చోటికి అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అనలేదు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది, హల్చల్ అవుతుంది. ఏంటంటే ఒక మహిళతో మాట్లాడుతున్నప్పుడు ఆ మహిళ అంది, సార్ ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు, ఎందుకు ఎయిర్పోర్టు అని అడిగితే ఆయన సమాధానం ఇచ్చాడు, అలా కాదమ్మా, కావాలి అని చెప్పి భూసేకరణ ఏదైతే ఉందో అది చేసి ఆ భూమి సేకరించిన రైతులకి కావాల్సినవి అంటే ఏవైతే చెల్లించాలో అవన్నీ కూడా చెల్లించి నీట్గా అంటే ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగాయి. ఆ ప్రాంతంలో ఎవరైనా వైసీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా భూములు కొన్నారా? నాకైతే తెలియదు. మరి మొత్తం తెలుగుదేశం వాళ్ళే కొన్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించడం కూడా జరిగింది. మీ సంగతి తేలుస్తాను నేను అని. మరి ఎవరు దోషులు? ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారు? అయితే నాకు ఒకటే అనుమానం, నేను లాస్ట్ వీడియోలో కూడా అడిగాను, ప్రధానమంత్రికి ఇవన్నీ తెలీదా? తెలిసి మరి ఎందుకు లోగుట్టు పెరుమాళకెరు కానీ రాజకీయమే ఒక అనకూడదు, ఏదైనా ఒక పదం వాడితే కేసులు మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి. సో అలా అయిపోయింది రాజకీయం. థ్యాంక్ యూ.